హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, వీడియో థంబ్నెయిల్ టైటిల్ చూస్తే మీకు ఒక ఐడియా ఇప్పటికే వచ్చి ఉంటుంది. మనం ఇప్పటి పరిస్థితులలో 4G ఫోన్ కొనుక్కోవాలా, 5G ఫోన్ కొనుక్కోవాలా అనేది ఈ వీడియో యొక్క టాపిక్. అయితే ఇదే టాపిక్ మీద నేను ఒక 1 ఇయర్ బ్యాక్ వీడియో చేశాను. అయితే అప్పుడు నేను ఏ మొబైల్ కొనుక్కోమన్నానంటే 4G మొబైల్ కొనుక్కోమన్నాను. ఇప్పుడు కూడా నేను మీకు 4G మొబైల్ కొనుక్కోమంటున్నాను. కాకపోతే అప్పటికి 5G రాలేదు, 4G మొబైల్ కొనుక్కోమన్నాను. ఇప్పుడు చూసుకున్నట్లయితే 5G వచ్చిన తర్వాత కూడా 4G మొబైల్ కొనుక్కోమంటున్నాను. దానికి రీజన్ ఏంటి అనేది వీడియో మొత్తం చూస్తే మీకు అర్థం అవుద్ది. కన్ఫ్యూజ్ కాకండి 4G మొబైల్ ఎందుకు కొనుక్కోమంటున్నాను అనేది. ఈ మధ్యకాలంలో మీరు చూసినట్టయితే ఒకప్పటితో పోల్చుకున్నట్టయితే అంటే ఒకప్పుడు 5G ఫోన్ మనం కొనుక్కోవాలి అంటే 40,000 50,000 పెట్టాల్సి వచ్చేది. కాకపోతే ఇప్పుడు మీడియాటెక్ పుణ్యమా అని మనకు 10,000 లోపు బడ్జెట్లో కూడా 5G ఫోన్స్ వస్తున్నాయి. అంతేకాకుండా స్నాప్డ్రాగన్ వాళ్ళు కూడా త్వరలోనే చాలా ప్రాసెసర్స్ మార్కెట్లో తీసుకొని రాబోతున్నారు తక్కువ బడ్జెట్లో 5G ఫోన్స్ని ప్రొవైడ్ చేయడానికి. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లో ఎక్కువ డబ్బులు వెళ్తే ఆబ్వియస్లీ 5G ఉంటుంది. దానిలో ఆప్షన్ అనేది ఇప్పుడు ఇక మనకు కామన్ అయిపోయింది. అంటే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉన్న తర్వాత కూడా 5G లేదు అనే మాట అనేది చాలా తక్కువ ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ప్రాసెసర్స్ అనేవి 5Gకి సపోర్ట్ చేస్తున్నాయి. ఇక మీడియాటెక్ గురించి మాట్లాడినట్టయితే మీడియాటెక్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ తక్కువ ప్రైజింగ్లో అయినా సరే మనం ఒక ఫోన్ని కొనుక్కోవాలి అంటే 5G ఉండే విధంగా ప్రాసెసర్స్ని మార్కెట్లో తీసుకొస్తున్నారు. ఇప్పుడు మ్యాటర్ ఏంటి అంటే డిసెంబర్ 2023లో మనం ఒక 5G ఫోన్ కొనుక్కోవాలా, 4G ఫోన్ కొనుక్కోవాలా అని అంటే ఇక్కడ మనకు కొన్ని విషయాలు అనేవి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ నేను ఇంతకుముందు కూడా మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, కొన్ని మొబైల్స్ ఎలా ఉంటాయంటే దాంట్లో 4G మాత్రమే ఉంటుంది, కాకపోతే మిగతా ఫీచర్స్ అనేవి చాలా బాగుంటాయి. అంటే డిస్ప్లే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు కంపెనీలు ఏం చేస్తాయంటే 5G అనే ఒక ఆప్షన్ పెట్టినందుకు గాను ఆ మొబైల్ యొక్క డిస్ప్లేలో LCD డిస్ప్లేని ఇస్తాయి, సూపర్ అమోలెడ్ డిస్ప్లే బదులు. అంతేకాకుండా స్టీరియో స్పీకర్స్ కాకుండా మనకు మోనో స్పీకర్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మనకు బ్యాటరీ బ్యాకప్ అనేది, ఫాస్ట్ ఛార్జింగ్ అనేది, ఇలా చాలా విషయాల మీద కాంప్రమైజ్ చేసి 5G అనేది ఇస్తూ ఉంటాయి. దానికి రీజన్ ఏంటి అంటే ఇక 5G వాళ్ళకి వీళ్ళు డబ్బులు పే చేయాల్సి ఉంటుంది కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మోడల్ తీసుకున్నా లేకపోతే ఆ స్పెక్ట్రమ్ వాళ్ళని ఇంకా దానికి మొత్తం చైన్ లింక్ ఉంటుంది. సో దాని కారణంగా వాళ్ళకి ఎక్కువ బడ్జెట్ పడుతుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, కొన్ని స్పెసిఫికేషన్స్ అనేవి తీసేసి 5G అనే పేరుతోటి మొబైల్ని మార్కెట్లోకి తీసుకొస్తూ ఉంటారు. సో అటువంటిప్పుడు మనకి ఏమవుద్ది అని అంటే మనం ఒకవేళ 5G ఫోన్ కొనుక్కోవాలంటే కొన్ని కాంప్రమైజులు చేసుకోవాల్సి వస్తుంది. అదే మనము 5Gతో కంపేర్ చేసినప్పుడు 4G ఫోన్ కొనుక్కున్నప్పుడు చాలా ఫీచర్స్ అనేవి మనకు ఎక్స్ట్రా వస్తాయి. ఇంతకుముందు నేను చెప్పినట్టు అందులో LCD అంటే 5G ఫోన్ తీసుకుంటే LCD డిస్ప్లే వచ్చినప్పుడు దీనిలో అమోలెడ్ డిస్ప్లే వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువ ఉంటాయి. తక్కువ బడ్జెట్లో చెప్తున్నాను. ఇక ఫ్లాగ్షిప్ లెవెల్ గురించి మాట్లాడినట్టయితే ఇవన్నీ ఎవరు చూడరనుకోండి. అంటే దానిలో సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఉందా, లేకపోతే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉందా, ఫాస్ట్ ఛార్జింగ్ ఉందా, ఎక్కువ డబ్బులు పెడితే అవన్నీ ఆబ్వియస్లీ ఎక్కువ వచ్చేస్తాయి. మీరు 30,000 20,000 నుంచి ఎక్కువ పెట్టుకుంటున్నారు అంటే మీకు అమోలెడ్ డిస్ప్లే రావడం, స్టీరియో స్పీకర్స్ రావడం ఇవన్నీ కామనే. అయితే నా పాయింట్ ఏంటి అంటే 5G నెట్వర్క్ వచ్చిన తర్వాత కూడా 4G నెట్వర్క్ ఎందుకు కొనుక్కోమంటున్నాను అనేది మీరు విన్నట్టయితే ఇప్పుడు చూడండి, చాలా మొబైల్ కంపెనీస్ అనేవి అంటే ఇయర్ ఎండింగ్లో వాళ్ళ స్టాక్స్ని క్లియర్ చేస్తూ ఉంటాయి. సో అలా స్టాక్ క్లియర్ చేసేటప్పుడు ఫ్లాగ్షిప్ లెవెల్ ఫోన్స్ కూడా ఒకవేళ అవి 4G అయ్యాయి అనుకోండి, తక్కువ ప్రైస్కే మొబైల్స్ని తీసేస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తారు కొన్ని రోజుల తర్వాత. అయితే ఇక్కడ చాలామందికి ఇప్పుడు 5G ఫోనే కావాలని చెప్పేసి ఏం చేస్తారంటే ఒక దిక్కు మొబైల్లో 5G ఉంది, ఇంకొక దిక్కు మనకు చాలా మంచి మొబైల్ దొరుకుతుంది, కాకపోతే దానిలో 4G ఉంది. సో అటువంటిప్పుడు మీరు ఏం ప్రిఫర్ చేస్తారు అంటే ఆబ్వియస్లీ చాలామంది 5Gని తీసుకుంటారు. దానికి రీజన్ ఏంటి అంటే ఇండియాలో 5G వచ్చేసింది కదా అని చెప్పేసి. అయితే ఇక్కడ మీరు గమనించినట్టయితే చాలా ఏరియాస్లలో 5G అనేది ఇట్లా అంటే మనం మొబైల్ తీసుకున్నప్పుడు ఇక్కడ పైన 5G అని చూపిస్తుంది, కానీ స్పీడ్ అయితే అంత రావట్లేదు, నామమాత్రంగా మాత్రమే వస్తుంది. కవరేజ్ కూడా అంత ఎక్కువ ఏమి ఉండట్లేదు. చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. కొన్ని చోట్లలో రావచ్చు, కాకపోతే కొన్ని చోట్లలో రావట్లేదు కూడా. అయితే ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఎవరికి అంటే 2 పాయింట్స్ ఉన్నాయి యాక్చువల్లీ ఇక్కడ. ఒకటి, ఎవరికైతే ఈ కవరేజ్ ఉండదు అంటే మీరు ఉండే ఏరియాలో ఇప్పుడు అప్పుడే 5G రాదు అని అనుకుంటూ ఉంటారో వాళ్ళైతే నన్ను అడిగితే 5G ఫోన్కి ఎక్కువ డబ్బులు పెట్టి తక్కువ ఫీచర్స్ ఉండే మొబైల్ తీసుకునే బదులు 4G ఫోన్నే తీసుకోండి. నేనైతే అదే చేస్తా. ఒక దిక్కు నాకు మంచి ఫీచర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాగ్షిప్ లెవెల్ ఫీచర్స్ ఉండే మొబైల్ 4G ఉండి, ఇంకొక దిక్కు మిడ్ రేంజ్ అంటే అంత ఫ్లాగ్షిప్ లెవెల్ ఫీచర్స్ లేకుండా నార్మల్గా ఉండే మొబైల్ 5G ఉండి రెండిట్లలో చూస్ చేసుకోమంటే నేను ఇక్కడ 5G ఉన్న కారణంగా 5Gని చూస్ చేసుకోను, 4Gనే చూస్ చేసుకుంటాను. 4Gని చూస్ చేసేసుకొని ఆబ్వియస్లీ ఇప్పుడు అందరి ఇళ్లలో వైఫై ఉంది. ఇప్పుడు మనం 4G 5G తారతమ్యం ఎందుకు చూస్తున్నాం? 5Gలో ఇంటర్నెట్ స్పీడ్ అనేది చాలా ఎక్కువ వస్తుంది, 4Gలో ఇంటర్నెట్ స్పీడ్ అనేది తక్కువ వస్తుంది అనే కదా. ఇప్పుడు మీరు ఇక్కడ డిఫరెన్స్ చూసుకున్నట్టయితే మీకు డ్రాస్టిక్ చేంజ్ అయితే ఏం కనిపించట్లేదు. ఓకే, ఇప్పుడు దీనిలో మనకు ఒక 80-90 MBPS తోటి డౌన్లోడ్ అయ్యేది, దానిలో 200 MBPS 300 MB 400 MBPS తోటి అట్లా డౌన్లోడ్ అవుతుంది కావచ్చు. కాకపోతే నన్ను అడిగితే మాత్రం మనం ఈ వీడియో స్ట్రీమింగ్ చేసుకోవడానికి, తర్వాత
ఏదైనా మూవీస్ని డౌన్లోడ్ చేసుకోవడానికి, సాంగ్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఇప్పుడు వచ్చే 4G ప్లస్ స్పీడ్ కూడా సరిపోద్ది. 5Gనే ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు 5Gనే కావాలి అనుకుంటే ఇప్పుడు దాదాపు అందరి ఇళ్లలో వైఫై ఉంది. ఇప్పుడు వైఫై ఉన్నప్పుడు దానిలో మనకు ఆబ్వియస్లీ స్పీడ్ అనేది ఎక్కువ వస్తుంది దీంతో పోల్చుకున్నట్టయితే. దీంతో నేను 4G నెట్వర్క్ తోటి పోల్చుకునేటప్పుడు సో మరి దాంతో కనెక్ట్ చేసుకొని కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం 5G అనేది తీసుకునేదే ఎక్కువ స్పీడ్ రావడానికి కదా. సో అటువంటిప్పుడు ఆ స్పీడ్ అనేది మనకు వైఫై తోటి దొరికినప్పుడు, మన ఇంట్లో వైఫై ఉన్నప్పుడు నేను మంచి ఫీచర్స్ ఉంటే 4G మొబైల్నే తీసుకుంటాను. 4G ఫోన్లలో నేను ఇంకోటి గమనించింది ఏంటి అంటే ఇప్పుడు రాను రోజులలో 5G అనేది అన్ని ఏరియాలలో వస్తుంది. అంటే ఇప్పుడు లేదు కానీ ఇన్ ఫ్యూచర్ అయితే వస్తుంది. వచ్చినప్పుడు ఆబ్వియస్లీ 4Gకి సంబంధించిన ప్యాకేజ్ రేట్స్ అనేవి తగ్గిపోతాయి. అంటే మనం రీఛార్జ్ చేసుకునే రేట్స్ అనేవి తగ్గిపోతాయి. ఎలా చెప్తున్నానంటే ఇప్పుడు మనకు మార్కెట్లోకి 4G వచ్చిన తర్వాత 3G ఏదైతే ఉంటుందో దాని రేట్ అనేది ఘోరంగా తగ్గిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ BSNL గురించి మాట్లాడినట్టయితే 1199 రూపీస్ మనం ఒకవేళ 3Gది రీఛార్జ్ చేసుకుంటే అన్లిమిటెడ్ 3G ఇచ్చేసేసారు 1 ఇయర్ పాటు. సో అట్లానే మనకు 5G అనేది కామన్ అయిపోయిన తర్వాత 4G డేటా రీఛార్జింగ్ ప్లాన్స్ రేట్ అనేవి తగ్గిపోతాయి. ప్లస్ నేను ఇంతకుముందు చెప్పినట్టు మనకు 3Gకి 4Gకి స్పీడ్లో చాలా వ్యత్యాసం ఉండే. 4G వచ్చిన వెంటనే జనాలు అసలు 3Gని మర్చిపోయారు. దానికి రీజన్ ఏంటి అంటే ఆబ్వియస్లీ ఇండియాలోకి జియో రావడం, స్మార్ట్ ఫోన్స్ రావడం, జియో కూడా ఫ్రీగా ఇచ్చేయడం. కొన్ని రోజులు ఒక 3 నెలలో 6 నెలలో ఫ్రీగా ఇచ్చింది కదా జియో. దాని తర్వాత డబ్బులు తీసుకోవడం స్టార్ట్ చేసింది. సో దాని కారణంగా అందరూ 3G నుంచి 4Gకి మూవ్ అయిపోయారు. ప్లస్ స్పీడ్లో కూడా చాలా వ్యత్యాసం ఉంటాయి. కాకపోతే ఇప్పుడు మీరు 4Gకి 5G స్పీడ్ చూసుకున్నట్టయితే అంటే మనకు 3Gకి 4Gకి ఉన్నంత వ్యత్యాసం ఉండదు. అంటే వ్యత్యాసం అయితే ఉంటుంది, కాకపోతే మరీ అంత ఉండదు. ప్లస్ ఇక్కడ మనకు 5G ఉంటేనే నడుస్తుంది, 4G ఉంటే నడవదు అన్నట్టు లేదు కదా. 3G స్పీడ్ తోటి ఉండే మొబైల్ అనేది నాకు మంచి ఫీచర్స్ ఉన్నా సరే నేను తీసుకోమంటే తీసుకునేటోని కాదు. దానికి రీజన్ ఏంటి అంటే మనకు దరిద్రంగా ఉండేది 4G తోటి 3Gని కంపేర్ చేసినప్పుడు 3G అనేది అంత మనకు యూజ్లెస్ అయ్యి, అది ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. సో అట్లా అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ మనం 4Gని 5Gని కంపేర్ చేసినప్పుడు మనకు అటువంటి డిఫరెన్స్ అయితే ఇక్కడ లేదు కదా. సో అది నా మెయిన్ పాయింట్ అన్నట్టు. చెప్పాల్సిన ఉద్దేశం ఏంటి అంటే మీరు ఉండే ఏరియాలో మంచి 5G స్పీడ్ వచ్చి మీరు అటు ట్రావెల్ చేస్తూ ఉంటారు, నా మొబైల్లో ఎప్పటికీ 5G స్పీడ్ ఉండాలి, అది లేనిది నాకు నడవదు అని అనుకునేటప్పుడు మీకు ఇక్కడ చాయిస్ ఉన్నప్పుడు అంటే తక్కువ ధరలో 4G ఫోన్ మంచి ఫీచర్స్ తోటి వచ్చి ప్లస్ ఎక్కువ ధరలో 5G ఫోన్ అనేది తక్కువ ఫీచర్స్ తోటి వచ్చినప్పుడు మీరు 5G ఫోన్ కొనుక్కోండి. అలా కాకుండా నాకు అంత ఫరక్ ఏం పడదు, నేను అంత ట్రావెల్ ఏం చేయను, నాకు ఇంటర్నెట్ స్పీడ్ అనేది ఇంట్లో వైఫై కనెక్ట్ చేసుకున్నా కూడా నడిచిపోద్ది అని అనుకున్నప్పుడు అయితే మంచి ఫీచర్స్ ఉండే మొబైల్ అనేది 4G ఫోన్ అయినా సరే తక్కువ ధరలో వస్తే కొనుక్కోండి. సో ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అనేవి మీకు ఎలాగైతే సలార్ సినిమా కన్ఫ్యూజింగ్ ఉందో అలానే అనిపించవచ్చు. ఒక్క ముక్కలో చెప్పేయాలి అని అంటే 4G ఫోన్ అనేది తక్కువ ధరకు వచ్చినప్పుడు కొనుక్కోండి. అంతే ఇక నేను చెప్పదలుచుకునేది. మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీరు నా ఈ పాయింట్స్ తోటి ఏకీభవిస్తారా, లేకపోతే మీరు ఇంకా ఏమైనా అడగదలుచుకున్నా, లేకపోతే మీరేమైనా సజెషన్స్ ఇవ్వదలుచుకుంటే కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.